ఈరోజు మన రాజుగారి వంటిట్లో సంక్రాంతి స్పెషల్ శంకరపాలి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థములు ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మైదా 2 కప్స్, షుగర్ 1 కప్, మిల్క్ 1 గ్లాస్, సాల్ట్, ఇలాచీను షుగర్తో మిక్స్ చేసి పెట్టుకున్న పొడి, నెయ్యి అండ్ ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక అందులో నెయ్యి వేసుకొని దానిని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు మైదా ఒక బౌల్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసి ఇలాచీ, షుగర్ పొడి ఇందులో వేయాలి. బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మిల్క్ వేసుకొని స్టవ్ మీద పెట్టి షుగర్ అందులో వేసి షుగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ పాలను ఈ గిన్నెలో వేసి బాగా కలపాలి. చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. దీనిని కాసేపు అలా వదిలేసి బాగా నానిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. వాటిని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి అది కూడా వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలను అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి చల్లారాక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని తింటే చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ శంకరపాలి బిస్కెట్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సంక్రాంతి వంటల్లో ఈ శంకరపాలి బిస్కెట్స్ను చేర్చండి. మరి షెఫ్ శ్రీమతి కరకవలస శ్రీవాణి, వ్యాఖ్యానం మాధవి పిన్నమరాజు.